రీసెంట్గా మనం రుద్రం-2 యాంటీ రేడియేషన్ మిసైల్ను టెస్ట్ చేసాం. అసలు యాంటీ రేడియేషన్ మిసైల్స్ అంటే ఏంటి? మనం శత్రు దేశాల నుంచి వచ్చే రాడార్స్, వాళ్ళ కమ్యూనికేషన్ అసెట్స్, వాళ్ళ రేడియో ఫ్రీక్వెన్సీ సోర్సెస్, వీటన్నిటిని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి సంబంధించి మనం ఉదాహరణకి సుకోయ్ ఫైటర్ జెట్స్లో రష్యన్ ఎక్విప్మెంట్ ఒకటి, యాంటీ రేడియేషన్ ఎక్విప్మెంట్ KH-31 మిసైల్స్ ఇవి వాడతాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఇండిజినస్గా రుద్రం సిరీస్ను తయారు చేసుకుంటున్నాం. ఈ రుద్రం సిరీస్ ఇట్ ఈస్ యాంటీ రేడియేషన్ మిసైల్ అనమాట. సో శత్రు దేశాల నుంచి వచ్చే రకరకాల ఫ్రీక్వెన్సీస్ని కానీ, రాడార్స్ని కానీ, ఏవైనా కమ్యూనికేషన్ ఎసెట్స్ని కానీ సంహరించగలదనమాట. సుకోయ్ ఫైటర్ జెట్స్లో కూడా ఎక్కువ వాడుతుంటాం మనం. ఇప్పుడు ఇది ఫోర్స్ మల్టిప్లయర్ కానుంది. రుద్రం వల్ల మనకి అంటే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బేసికల్గా ఎయిర్ ఫోర్స్ ఇది మొత్తానికి మనం యుద్ధాలు చేసేటప్పుడు అందరికీ ఆ ఎయిర్ ఫోర్స్కి డైరెక్ట్గా, మిగతా వాళ్ళకి ఇండైరెక్ట్గా సేవలు అందించనుంది రుద్రం భవిష్యత్తులో. రుద్రం-1 ఆల్రెడీ టెస్ట్ చేసేసాం 4 years బ్యాక్. ఇది రుద్రం-2 అనమాట. దీని రేంజ్ 350 కిలోమీటర్స్. ఇది ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ ఆర్ ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్. ఎయిర్లోంచి ఎంత ఆల్టిట్యూడ్ నుంచి అయినా దీన్ని లాంచ్ చేస్తాం అనమాట. అందుకే దీన్ని ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ లేదా ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ అంటాం. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ మిసైల్. ఇది DRDO వాళ్ళు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి తయారు చేశారు. దీన్ని మనం Su-30 ఫైటర్లోంచి టెస్ట్ చేసాం నిన్న. రుద్రం-2 ఈ మిసైల్ యొక్క రేంజ్ 350 కిలోమీటర్స్ అనమాట. ఇది సుకోయ్ 30 MKI ఫైటర్లోంచి టెస్ట్ చేసినప్పుడు అన్ని ట్రయల్ ఆబ్జెక్టివ్స్ రీచ్ అయిపోయింది అనమాట. ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ ఇది నిన్న ఒరిస్సా కోస్ట్ నుంచి మనం టెస్ట్ చేసాం అనమాట. ఇది కొత్త జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ అనమాట. దీన్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్గా తయారు చేస్తున్నారు. రుద్రం-1, రుద్రం-2, రుద్రం-3 అని చెప్పి. ఇది ఎనిమీ సర్వీలియన్స్ను, కమ్యూనికేషన్ రాడార్స్ను అండ్ వాళ్ళ యొక్క రకరకాల సిగ్నల్స్ను ఇవన్నీ డిస్ట్రక్ట్ చేయగలదనమాట. అదే దీని గొప్పతనం. రుద్రం-2లో ఇంటర్నల్ గైడెన్స్ సిస్టమ్ ఉంది. దానివల్ల ఒక్కసారి అది ఫైర్ అయిన తర్వాత దాని టార్గెట్ని అదే ఫిక్స్ చేసుకోగలదు. ఒక్కసారి అది లాంచ్ అయిన తర్వాత హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా దాని టార్గెట్ అదే ఫిక్స్ చేసుకోగలదు. ఎనిమీ రాడార్ ఫ్రీక్వెన్సీస్, ఎనిమీ రేడియో ఫ్రీక్వెన్సీస్, వాళ్ళ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా సరే రుద్రం పసిగట్టేయగలదు. రుద్రం-2 అనేది సాలిడ్ ప్రొపెల్డ్ ఎయిర్ లాంచ్ మిసైల్ సిస్టమ్. రుద్రం-1 150 కిలోమీటర్స్ రేంజ్, రుద్రం-2 350 కిలోమీటర్స్ రేంజ్, రుద్రం-3 550 కిలోమీటర్స్ రేంజ్. రుద్రం-2 నిన్న ఒరిస్సా కోస్ట్ దగ్గర టెస్ట్ చేయడం ద్వారా అన్ని ట్రయల్ ఆబ్జెక్టివ్స్ మీట్ అయిందనమాట. ముఖ్యంగా ప్రొపల్షన్ సిస్టమ్ కానీ, కంట్రోల్ అండ్ గైడెన్స్ అల్గోరిథమ్స్ కానీ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు టెస్ట్ చేయగలిగారు. రుద్రం-2 యాంటీ రేడియేషన్ మిసైల్ 200 kgs పేలేడ్ వరకు తీసుకెళ్లగలదు. దీని స్పీడ్ మ్యాక్ 5.5 వరకు ఉంటుంది అనమాట. రుద్రం-2 భారత డిఫెన్స్ అమ్ముల పొదిలో ఒక ఫోర్స్ మల్టిప్లయర్. మన హ్యూమన్ ఎఫర్ట్ని తగ్గించి అదే చాలా సిగ్నల్స్ అన్ని కనుక్కుని అన్ని రకరకాల డిఫెన్స్లో రకరకాల మేనేవరబిలిటీస్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో రుద్రం-2 అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది మనకి.